ప్రపంచ క్రికెట్ చరిత్రలో విరాట్ కోహ్లీ పేరు తెలియనివారుండరంటే అది అతిశయోక్తి కాదు. క్రికెట్ ప్రపంచంలో అతడు మకుటం లేని మహారాజు. విరాట్ అభిమానులు అతడిని ముద్దుగా కింగ్ కోహ్లీ, చేజ్ మాస్టర్ అని పిలుచుకుంటారు. ఆ పేర్లకు సార్థకత చేకూరుస్తూ గత 2 దశాబ్దాలుగా ఎవరికీ సాధ్యం కాని ఎన్నో రికార్డులను తన సొంతం చేసుకున్నాడు. ముఖ్యంగా వన్డేల్లో ఏకంగా 53 సెంచరీలు బాది క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ రికార్డును సైతం అధిగమించాడు. ఇక టెస్టుల్లో 9230 పరుగులు, 7 ద్విశతకాలు, 30 సెంచరీలు సాధించి ఈ ఫార్మాట్కు ఘనంగా రిటైర్మెంట్ ప్రకటించాడు. ప్రస్తుతం వన్డేల్లో కొనసాగుతున్న విరాట్ తన కెరియర్లోనే అత్యుత్తమ ఫామ్లో ఉన్నాడు. ఇటీవల ముగిసిన సౌత్ ఆఫ్రికా సిరీస్లో కేవలం 3 మ్యాచుల్లోనే 2 సెంచరీలు బాది సత్తా చాటాడు. అలాగే విజయ్ హజారే ట్రోఫీలో బరిలోకి దిగి 1 సెంచరీ, 1 హాఫ్ సెంచరీతో ప్రత్యర్థులకు చెమటలు పట్టించాడు. ఇప్పుడు అందరి కళ్లు జనవరి 11 నుంచి ప్రారంభం కానున్న న్యూజిలాండ్ వన్డే సిరీస్పైనే ఉన్నాయి. ఈ సిరీస్లో కోహ్లీని కొన్ని అరుదైన రికార్డులు ఊరిస్తున్నాయి. కోహ్లీ మరో 443 పరుగులు చేస్తే వన్డేల్లో 15,000 పరుగుల మైలురాయిని చేరుకున్న ప్రపంచ రెండో ప్లేయర్గా చరిత్ర సృష్టిస్తాడు. సచిన్ ఈ ఘనతను 377 ఇన్నింగ్సుల్లో సాధించగా కోహ్లీ అంతకంటే తక్కువ ఇన్నింగ్సుల్లోనే దీనిని బద్దలు కొట్టే అవకాశముంది. అంతేకాదు, మరో 42 పరుగులు చేస్తే శ్రీలంక దిగ్గజం కుమార సంగక్కర రికార్డును దాటి ప్రపంచంలోనే రెండో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలుస్తాడు. తొలి స్థానంలో 34,357 పరుగులతో సచిన్ కొనసాగుతున్నాడు. ప్రస్తుతం విరాట్ కోహ్లీ ఉన్న భీకరమైన ఫామ్ చూస్తుంటే రాబోయే న్యూజిలాండ్ సిరీస్లోనే ఈ రికార్డులన్నీ బద్దలవ్వడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ కంటెంట్ మీకు నచ్చినట్లయితే వెంటనే ఈ వీడియోను లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.